నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రోజు రోజుకు మరింత ఉధృతంగా ముందుకెళ్తున్న పరిస్థితి. గత వారం రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, వివిధ వార్తాపత్రికల దినపత్రికలు కూడా ఇదే అంశం మీద మాత్రం రకరకాల డిబేట్లు, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఒక బ్రేకింగ్ అయితే మనకు అందుతుంది. అదేంటంటే ఆగస్టు 22న తెలంగాణ బంద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పాటించాలని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ వ్యాపారులు పూనుకున్నారు బంద్కి. అదేవిధంగా అటు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ తరఫున కూడా వాళ్ళు కూడా ఈ బంద్కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చింది, అసలు గొడవ ఎక్కడొచ్చిందంటే గత వారం కిందట మొండా మార్కెట్లో కారు వెహికల్ తీయాలని చెప్పేసి ఏదైతే ఒక దళిత యువకుడు చెప్పారో, మా వెహికల్స్ని నువ్వు ఎలా తీయమంటావు అని చెప్పేసి కూడా కొంతమంది మార్వాడికి సంబంధించిన వ్యాపారులు అతని మీద దాడి పాల్పడ్డారు. ఇప్పుడు అక్కడే చర్చ అంతా ఆ దాడి మీదనే. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ఇష్యూ అనేది తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పాకింది. అదేవిధంగా ఏంటంటే ఎట్లా దాడి చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాపారుల మీద వలస వచ్చిన వాళ్ళు ఏ రకంగా దాడి చేస్తారని కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన వ్యాపారులు ప్రశ్నించినారు. ఆ తర్వాత ఇటు మార్వాడికి సంబంధించిన కొంతమంది వ్యాపారులు, ఇటు తెలంగాణకు సంబంధించిన కొంతమంది సామాజికవేత్తలు, అదేవిధంగా సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కూడా అక్కడున్న స్థానిక వ్యాపారులు కూడా బంద్కు సహకరించాలని చెప్పేసి వాళ్ళు కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కానీ అక్కడ పోలీసులు వచ్చి చెప్పారా లేకపోతే ఏంటా అనేది చెప్తే మాత్రం వాళ్ళు బంద్ యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ కూడా ఏ రకంగా బంద్ లేదు మళ్ళీ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కూడా ఇటు వ్యాపారులు పూనుకున్నారు. ఓవరాల్గా వాళ్ళ పెత్తనం మీద తెలంగాణలో అసలు వాళ్ళు ఎవరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే భారత రాజ్యాంగం వాళ్ళకు హక్కు కల్పించింది, ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళు జీవించే హక్కు ఉంది, అదేవిధంగా ఎక్కడైనా కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక రకమైన వర్షన్ వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ఎవరైనా కూడా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా నివసించే హక్కు ఉంది, బ్రతికే హక్కు ఉంది ఈ సమాజంలో, ఈ సొసైటీలో. కానీ ఇక్కడికి వచ్చి ఒక దళితుడి మీద, అదేవిధంగా కులం పేరుతో ఎందుకు దూషించాలా, చట్టాన్ని వాళ్ళ చేతిలో ఎందుకు తీసుకోవాలా, అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు కొట్టాలా, ఇదంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి బంద్ ఉంటుందా, రేపు జరగబోయే ఆగస్టు 20న బంద్ ఉంటుందా లేదా, ముఖ్యంగా కొంతమంది సామాజిక వేత్తలు, అదేవిధంగా జర్నలిస్టులు ఏమనుకుంటారు, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు దీన్ని ఎట్లా చూస్తున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా నేను. అసలు ఈ బంద్కి ఎందుకు అని చెప్పి తెలంగాణలో ఆగస్టు 22న ఓయూ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే తాజాగా మోండా మార్కెట్లో మార్వాడీలు దళితుడిపై దాడి చేయడానికి ఖండిస్తూ ఓయూ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. దీనికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి బంద్ను విజయవంతం చేయవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా మార్వాడీలు తెలంగాణలో ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారని, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఓయూ జేఏసీ ఆరోపిస్తుంది. అయితే మార్వాడి ఉద్యమానికి కొందరు మద్దతిస్తుండగా నేను ఇందాక చెప్పినట్టు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే తెలంగాణలో మరోసారి బంద్కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఆగస్టు 18న మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమనగల్లు ప్రాంత వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి బంద్కు పిలుపునిచ్చారు. ఆగస్టు 22న తెలంగాణ అంతటా బంద్ పాటించాలంటూ కూడా ప్రకటన రిలీజ్ అయింది. ఓయూ జేఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. మరి బంద్ కారణం ఏంటి అనే వివరాలు ఒకసారి తెలుసుకోవాలంటే తాజాగా మార్వాడీలు మోండా మార్కెట్లో ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనకు ఖండిస్తూ బంద్ పాటిస్తున్నట్టు కూడా పిలుపునివ్వడం జరిగింది. కొత్తపల్లి తిరుపతి ప్రకటన చేశారు. ఆయన ఎవరంటే ఓయూ జేఏసీ చైర్మన్ ఆయన తిరుపతి గారు ప్రకటన చేశారు. సోమవారం నాడు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఆయన నినాదాలు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ గుజరాత్ అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు
రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఆ స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్లో దళితుడిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు నిరసనగా ఆగస్టు 22వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. అయితే ఈ బంద్కి ఇక తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ప్రచారం ఊపందుకుంది. కానీ దీనికి బీజేపీ మాత్రం కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే బండి సంజయ్, అదేవిధంగా రాజసింగ్ లాంటి నాయకులు కూడా ఈ యొక్క బంద్ని, అదేవిధంగా మార్వాడి గోబ్యాక్ యొక్క నినాదాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా మార్వాడి గోబ్యాక్ అంటే తాము మటన్ డ్రై క్లీనింగ్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఓ వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మటన్ అదేవిధంగా డ్రై క్లీనింగ్ పేరుతో వ్యాపారం నిర్వహించే వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి నిరసనగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. వారు వ్యాపారాల గురించి తప్ప అధికారం కోసం ఎన్నడూ కూడా మాట్లాడాలని చెప్తున్నారు. సో ఇదే అంశం మీద, మార్వాడీల గోబ్యాక్ అంశం మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే నందు. మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఓయూజేఏసీ తలపెట్టిన ఆగస్టు 22న తెలంగాణ అంతటా బంద్ అని చెప్పేసి అక్కడ ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. అసలు ఈ ఉద్యమం అనేది చినికిగా గాలివానగా మారే అవకాశం ఉందా? మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? గతంలో ఆంధ్ర పాలకులను తరిమి కొట్టాం, ఇప్పుడేమో ఆంధ్ర పెత్తందాన్ని తరిమి కొట్టాం, ఇప్పుడు మార్వాడీలు వచ్చి తెలంగాణని ఆక్యుపై చేసుకుంటారని చెప్పేసి చర్చ పూర్తి స్థాయిలో డిబేట్ నడుస్తూ ఉంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరేం చెప్తారు? ఏదైనా ఒకరిని ఇక్కడ నుంచి వెళ్ళగొడతాము, వెళ్ళిపోవాలి అనేటువంటి ఇది సరైనది కాదు. మార్వాడీలతో ఏమన్నా వ్యతిరేకత ఉంటే, వాళ్ళు ఏమన్నా నాణ్యమైనటువంటి వస్తువులు అమ్మకపోతే, లేకపోతే అక్రమాలు పాల్పడతా ఉంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవచ్చు. అట్లనే కానీ ఇంకోటి మేము ఆంధ్రోళ్ళని తరిమి కొట్టినామంటే ఏ ఒక్క ఆంధ్ర అతను కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోలే. అది చెప్పుకుంటే మనము ఇది గొప్పలు చెప్పుకున్నట్టు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్ లో. హైదరాబాద్ నగర అధ్యక్షుడు కూడా ఆంధ్ర అతనే ఉండే. అన్ఫార్చునేట్ మన చనిపోయిండు. రంగారెడ్డి నగర అధ్యక్షుడు కూడా ఆంధ్ర అతనికి సంబంధించిన ఉండే. ఆంధ్రాకి సంబంధించిన వ్యాపారులు గాని, కాంట్రాక్టర్లు గాని, సామాన్య ప్రజలు గాని ఎవరు కూడా ఒక్కరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోయినటువంటి సందర్భం లేదు. కాబట్టి తరిమి కొట్టినాము, ఎల్లగొట్టినాము అనేటువంటి మాటలు సరైనటువంటివి కాదు. ఎవరిని తరిమి కొట్టేటువంటి అది మనము చేయకూడదు. ఒకటి. రెండో అంశం ఏమంటున్నా అంటే, గతంలో కేసీఆరే ఏం చెప్పిండు, ఆంధ్రాల కాళ్ళ ముళ్ళు తిరిగితే నేను నోటితోటి తీస్తాను, పంటితో తీస్తా అని చెప్పిండు. మరి అట్లాంటి సందర్భంలో ఏం మాట్లాడని వాళ్ళు, ఏం చేయని వాళ్ళు ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరినైనా సరే భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించేటువంటి హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు అందరికీ ఉంది. ఆ వ్యాపారం వల్ల ఏమన్నా నష్టం జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అంటే దాని మీద మాట్లాడడం వేరు. కానీ ఇది కేవలం ఒకళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేయడం అనేది సరైనది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ రోజు మొండా మార్కెట్ లో జరిగిన దాడి ఉందో, ఆ దాడిలో సరే కొట్టారు, క్షమాపణ చెప్పాల్సింది పోయి వాళ్ళు దళితుడు అని చెప్పేసి కూడా కులం పేరుతో దూషించడం అనేది అది తెలంగాణ వ్యాప్తంగా కూడా అది ఎవరు జీర్ణించుకోవట్లేదు. మేము కూడా జీర్ణించుకుంటలేము. అట్లాంటి ఇష్యూ ఏదైనా ఉంటే దాని మీద పోలీస్ కేసు చేయాల్సిందే, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిందే, సంబంధిత వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ దాడులు చేయడాన్ని గాని, తిట్టడాన్ని గాని, తెలంగాణ ఒక కులాన్ని అవమానించడం గాని ఎవరిని కూడా దాన్ని ఎవరు జీర్ణించుకోని దానికి ఏం వత్తాసు పలకట్లేదు. కాకపోతే వాటి అన్నింటి మీద చర్యలు తీసుకోవాలి, వాటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గోబ్యాక్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది అంత బలవంతమైనటువంటి నినాదం కాదు. మనం ఆంధ్ర గోబ్యాక్ నినాదం తీసుకోవాలి. తెలంగాణ మూవ్మెంట్ లో ఆంధ్రోళ్ళు ఇక్కడనే ఉంటారు, బతికొచ్చిన వాళ్ళతో ఏం పని, ఏం పంచాయతీ అనే మాటలనే మాట్లాడినాం. అంత పెద్ద మూవ్మెంట్ లో ఆంధ్ర గోబ్యాక్ తీసుకోలేదు, ఆంధ్రోళ్ళకు వ్యతిరేకంగా మనం ఇప్పటికి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మార్వాడీల నుంచి ఏదైనా తప్పు జరిగితే, వాళ్ళు ఎవరినైనా కొట్టింటే, లేకపోతే ఇంకేదైనా అక్రమ వ్యాపారాలు చేస్తుంటే, అన్యాయాలు చేస్తుంటే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. దాని మీద అందరము ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయొచ్చు, పోలీసులకు కేసులు చేయించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక ఇన్సిడెంట్ ఎవరికో ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకొని ఒక సమాజాన్ని మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళగొడతాం, వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటువంటి మాట అది సరైనది కాదు. అది ఉద్యమం కాదు, ఉన్మాదం అనిపించుకుంటది.
కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా వ్యాపారులు వస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు బాగానే చేసుకున్నారు. అది పక్కన పెడితే ఎక్కడో గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టి వాళ్ళ వ్యాపారం దెబ్బతీసే పనిగా ఆ రకమైన కుట్ర జరుగుతుంది అని చెప్పి కూడా కొంతమంది వర్తక సంఘం వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వ్యాపారాల్ని ఒకరు దెబ్బతీస్తే పోదు. ఇప్పుడు ఎవరికి ప్రజలకు ఎవరికి ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ ఉంటే అక్కడ కొనుక్కుంటారు, వ్యాపారాలు సాగుతాయి. ఉదాహరణకి చెప్తున్నాను, ఇప్పుడు మనం చిన్న చిన్నవి తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ వ్యాపారాలు అయినాయి. వాడు ఎక్కడ ఉంటాడో తెలియని వ్యాపారాలు వస్తున్నాయి, అన్ని సామాన్లను ఇంటికి వచ్చి చేరుతున్నాయి. మరి వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏమైనా మాట్లాడుతున్నామా? తర్వాత ఒక వ్యాపారం, సరే కిరాణా వ్యాపారమో ఇంకేదో వ్యాపారమో లేకపోతే టైల్స్ లేకపోతే ఈవెన్ ఎలక్ట్రికల్ వ్యాపారాలు, అన్ని వ్యాపారాలలో అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి పోటీ ఎదుర్కోవాలి, వాళ్ళకంటే మించి వ్యాపారం చేయాలంటే మనం వాళ్ళకంటే మించి సేవలు అందించగలగాలి. లేదు వాళ్ళు ఎక్కడ అక్రమాలు చేస్తున్నారు అంటే అక్రమాలను బయట పెట్టాలా. వాళ్ళు జిఎస్టీలు ఎగ్గొట్టినా లేకపోతే నాసిరకం వస్తువులు అమ్మినా అక్రమాలకు పాల్పడ్డా దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాలి. మనం వాళ్ళ అక్రమాలను బయట పెట్టాలి, తద్వారా వాళ్ళ వ్యాపారాలను అడ్డుకోగలుగుతాం. గాని ఒక సమూహాన్ని ఇక్కడి నుంచి గోబ్యాక్ అని చెప్పి నినాదం ఇవ్వడం వల్ల లేకపోతే దానికి వ్యతిరేకంగా ఎక్కడన్నా అక్కడక్కడ ఏమైనా దాడులు చేయడం వల్ల ఇది శాంతి భద్రతల సమస్య రావడము, అనవసరంగా అమాయకమైనటువంటి వ్యక్తులు పోలీస్ కేసులలో ఇరుక్కోవడం, కోర్టుల చుట్టూ తిరగడం అవుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు అనేది నాకు అనిపిస్తుంది, నాకున్నటువంటి అభిప్రాయం. కానీ బీజేపీ బండి సంజయ్ దీనికి వ్యతిరేకిస్తున్నారు, ఆయన మార్వాడులకు సపోర్ట్ గా నిలుస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. సరే, బండి సంజయ్ కాదు, నిన్న మన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా మార్వాడీలకు అనుకూలంగానే మాట్లాడిండ్రు. మార్వాడీలు ఎక్కడికి ఇక్కడనే ఉంటారు అని చెప్పి మాట్లాడిండ్రు. మరి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఎవరు కూడా ఇప్పటిదాకా మార్వాడీలకు వ్యతిరేకంగా సిపిఐ మాట్లాడలే, సిపిఎం మాట్లాడలే, కాంగ్రెస్ మాట్లాడలే, బీజేపీ మాట్లాడలే, ఎంఐఎం మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. దాని ఒక బండి సంజయ్ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే మార్వాడీలకు నోటు కావాలి, ప్రజల ఓటు కావాలన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు పౌర హక్కుల నాయకులు ఎట్లయితారు? వాళ్ళు ఇప్పుడు మార్వాడీలకు ఓట్లు కావాలి అనుకున్నట్టు మార్వాడీలకు నోట్లు కావాలంట. అవునవును, మరి ఈ పౌర హక్కుల నాయకులే వీళ్ళు గతంలో ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర గోబ్యాక్ నినాదం ఎందుకు ఇవ్వలే? తెలంగాణ సమాజాన్ని మొత్తం సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అనగదొక్కి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినటువంటి ఆంధ్రులకు వ్యతిరేకంగా వీళ్ళు ఆంధ్ర గోబ్యాక్ నినాదం ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ నినాదం ఎందుకు ఇస్తా ఉన్నారు? అంటే ఈ సిద్ధాంతం, దీని వెనక ఒక అదృశ్య శక్తులు ఏవో పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ సంఘటితమవుతున్నటువంటి ఒక రంగాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా ఇది కనబడతా ఉన్నది. కాబట్టి నేను ఏమంటాను, నేను మార్వాడీలు చేసేటువంటి అన్యాయాలకు అక్రమాలకు వత్తాసు పలకట్లే. వాళ్ళేమన్నా అన్యాయాలు చేస్తే, అక్రమాలకు పాల్పడితే, నాశరకం వస్తువులు అమ్మితే, ఈ సమాజంలో ఏమైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఈ గోబ్యాక్ నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలవంతం కావు అని చెప్తా ఉన్నా. మనం ఆంధ్రానే ఎలగొట్టాం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టినామని చెప్పి సంకల్పించుకున్నాడు తప్పితే ఒక్క ఆంధ్ర అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడన్నా? ఎక్కడ లేదు కదా. ఇక్కడ కార్పొరేటర్లు వాళ్ళే గెలుస్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే గెలుస్తున్నారు, మంత్రులు వాళ్ళే అవుతున్నారు, వాళ్ళే రాజ్యం నడుపుతున్నారు. కాబట్టి ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదము లానే ఉంటుంది తప్ప దానికి పరిష్కార మార్గం కాదు. పరిష్కారం వాళ్ళు చేసేటువంటి అక్రమాలను బయట పెట్టాలంటే దానికి ఉద్యమం వేరే రకంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఓవరాల్గా మనం జర్నలిస్ట్ కప్పర్ గారి కూడా అభిప్రాయం తెలుసుకున్నాము. ఆయన ఏమంటున్నారంటే ఎవరికి ఆ రైట్ లేదు, ఎవరికి కూడా మార్వాడీలను ఇక్కడ నుంచి తరిమే హక్కు కూడా లేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగిన పరిస్థితి. గతంలో కొంతమంది సామాజికవేత్తలు, పౌర హక్కుల నాయకులు కూడా ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ ఉద్యమం ఎక్కడి దాకా వెళ్తుంది, మరి ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎక్కడి దాకా పనిచేస్తుంది, మరి ప్రభుత్వాలు ఈ యొక్క గడవల్ని పూర్తి స్థాయిలో ఈ గడవల్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా లేదా, మరి దీని వెనుకల ఈ ఉద్యమం వెనుకల ఎవరున్నారు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్న పరిస్థితి.